వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కొండ మీద స్వామికి అపచారం జరిగింది కాబట్టే విజయవాడలో వరదలు లాంటి ఉపద్రవాలు సంభవించాయని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ అలాగే టీటీడీ పూర్వ ఈవో ఆయన నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న మీద ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలు, నమ్మకం ఇవన్నీ మనం సవ్యంగా చూపించకపోతే వచ్చే రిపర్కషన్స్ ఇలా ఉంటాయని చెప్పడానికి ఆయన బహుశా ప్రస్తావన చేసి ఉండవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే లడ్డూలో ఫ్యాట్ ఏంటి, ఎందుకని ఆ ఫ్యాట్ కేవలం కౌ ఫ్యాట్ అయినా లేకపోతే వేరే పంది కొవ్వు కూడా కలిసిందా, ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే కీర్తన గారు. అండ్ అలాగే టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు అధికార ప్రతినిధి, ఇంకా జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, సిహెచ్ కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా జాయిన్ అవుతున్నారు మరి కాసేపట్లో. అండ్ టు స్టార్ట్ విత్ కీర్తన్ గారు, నిజమైన ప్రభుత్వం కనుక్కునేదాకా 5 ఏళ్ల పాటు ఇక్కడ వినియోగించింది కౌ ఫ్యాట్ అని అనుమానంతో పాటు పిగ్ ఫ్యాట్ అనే అనుమానం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది సాధారణంగా నెయ్యి తయారు చేసే కంపెనీలు వాడుతూ ఉంటాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం విజయవాడలో దాడులు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు పట్టుబడుతూ ఉంటారు, మళ్ళీ బెయిల్ మీద వస్తుంటారు, మళ్ళీ తయారు చేస్తుంటారు, మళ్ళీ ఫేక్ బ్రాండ్స్ క్రియేట్ చేసి బ్రాండెడ్ కంపెనీల బ్రాండ్స్ క్రియేట్ ఫేక్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. సరే, అవన్నీ బయట మార్కెట్లో జరుగుతున్నాయి. తిరుమల కొన్ని కోట్ల మంది హిందువుల విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం. తిరుమల వెంకన్నకి అపచారం జరగటం వెనక కేవలం కక్కుర్తేనా, కుట్ర కూడా ఉందా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. మేమందరం ఇక్కడ స్థానికులుగా ఉంటున్నాం, అలాగే స్వామివారి భక్తుల్లో కూడా మేము కూడా ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి నమ్ముతున్న ప్రతి ఒక్కరిని నిజంగా తీవ్రంగా కలిచివేసిన విషయం సార్. మీరు నమ్ముతారో నమ్మరో, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఎలా వాగుతున్నారంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు. స్వామివారిని కూడా రాజకీయం చేస్తున్నారని బాపోయి నిన్నటి నుంచి మనం ప్రతి డిబేట్ లో కూడా మనల్ని ఖండించే ప్రయత్నం, మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఆయన ఇది ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తారా అని ఆలోచించే కూడా ఇంకిత జ్ఞానం లేని వీళ్లతో మాట్లాడటం అనవసరం అనుకుని సైలెంట్ అయిపోయి, దాని తర్వాత ఏం జరిగిందంటే మన వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మాజీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే నేను ప్రమాణం చేస్తాం తిరుమలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెడీనా అంటే సార్ నాకు ఒకటే ఒక డౌట్ సార్. అంటే కోర్టులో ఉన్న ఒక వ్యక్తి హంతకుడు అని చెప్పి మనం అతన్ని సరెండర్ చేస్తే అతను ప్రమాణం చేసి నేను చంపలేదు అంటే అతను నిర్దోషి కింద ప్రకటించి వదిలేస్తారా సార్? అంటే ప్రమాణాల ద్వారా మీరు నిజ నిర్ధారణ చేస్తారా? మేము ఎంక్వైరీకి సిద్ధం, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదని వీళ్ళిద్దరు ఎవరికి చైర్మన్లు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎంక్వైరీ ఏమైనా రిక్వెస్ట్ చేయాలి. కానీ ఈ ప్రమాణం చేస్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి బొర్జెళ్లే ప్రయత్నం ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద చేశారు తప్ప ఎక్కడ నిజ నిర్ధారణకు సిద్ధం కాలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తప్పు చేశారని. ఈ రోజు మనం అంటున్న మాట కాదు, NDDB రిపోర్ట్ సార్, ఇది 6 pages ఆఫ్ రిపోర్ట్ ఉంది. ఇది ఖచ్చితంగా దీని మొత్తం అందరూ చదివితే అవగాహన ఉంటుంది వైసీపీ అధికార ప్రతినిధులకి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సార్. మేము ఇస్తున్న రిపోర్టో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తుందో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నదో కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే తిరుమలకు ఉపయోగించిన నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో పామ్ ఆయిల్ అలాగే అనిమల్ ఫ్యాట్ ఉంది. నేను ఆ పేర్లు కూడా ప్రస్తావించలేను సార్. బీఫ్ కానీ అండ్ కొన్ని ఫిష్ ఆయిల్ కానీ దీంట్లో ఉంది అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. సో ఇప్పుడు ఏం మాట్లాడతారు? స్వామివారి ప్రసాదాల్ని కూడా కల్తీ చేసే స్థాయికి దిగజారిపోయారా? అంటే ఈ 5 ఏళ్లలో మేం గమనించి ప్రజల దగ్గర నుంచి విన్న విషయాలు మీ అందరూ కూడా చూశారు. అన్నదాన సత్రంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, చాలా నాసి రకం ఫుడ్ అందుబాటులోకి ఉంది అక్కడ. ఎందుకంటే ఎవ్వరు తిరుమలకి వెళ్ళినా అక్కడ ప్రసాదం స్వీకరించకుండా వచ్చిన వాళ్ళు ఉండరు. అది ఎంత ధనికులైనా కావచ్చు, అది కోటీశ్వర్లైనా కావచ్చు, స్వామివారి ప్రసాదం స్వీకరించి వస్తారు. అంటే అప్పుడు క్వాలిటీ బాగుంటుంటేనే, అక్కడ హైజీనిక్ గా ఉంటేనే వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడే ఈ ఆరోపణలు వస్తున్నాయి 5 ఏళ్లలో. అంటే ఇక్కడ కరెక్ట్ చేసుకోమని చెప్పినా కూడా, ఈవెన్ మేము కూడా వెళ్ళి చూస్తే కూడా అక్కడ అన్నం అంతా జిగురుగా, ఆ సాంబార్ అయితే క్వాలిటీ లేకుండా ఉంది. అండ్ ఎక్కడైతే స్టాల్స్ ఉంటాయో బయట, ఆ అన్నదాన సత్రానికి వెళ్ళడానికి దూరంగా ఉన్న వాళ్ళకి స్టాల్స్ బయట పెట్టి సాంబార్ అన్నం, పెరుగన్నం ఇలాంటి అందుబాటులో పెడతారు. అటువంటి స్టాల్స్ లేవు, పసిబిడ్డలకు పాలు లేవు, రూమ్లు సరిగ్గా అందుబాటులో లేవు, రూముల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
డ్రగ్స్ ఒక అతను కాళ్ళకు కట్టుకొని మరి డ్రగ్స్ తీసుకుపోయి పైన అందుబాటులో ఇచ్చిన నేను చూస్తున్నాం. అలాగే మద్యం, సిగరెట్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అండ్ నిజంగా సార్ నాకు కూడా తెలియదు, తిరుమలలో నాసిరకం లడ్డు మేము కూడా గమనించాం, ఆ చెమ్మ తగ్గిపోయింది, ఆ స్మెల్ తగ్గిపోయింది అని విన్నాం. కానీ ఇంత నీచాన్ని కొడిగట్టి ఏకంగా కల్తీ నెయ్యినే స్వామివారికి వినియోగిస్తున్నారు, స్వామివారి ప్రసాదానికి వినియోగిస్తున్నారు నేను ఊహించలేదు. 50 ఏళ్లుగా ఉన్న కాంట్రాక్టర్స్ ని మార్చి కొత్త కాంట్రాక్టర్స్ ని ఎందుకు పిలిచారు? టెండర్లు వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారంటే ఇదే ఇలాంటి నాసిరకం నెయ్యి. ఈవెన్ మా ఇళ్లలో మనం వాడే నెయ్యి కూడా 350కి రావట్లేదు సార్ ఈ రోజుల్లో. అట్లా 320కి ఒక స్వచ్ఛమైన ఘీ మీకు ఎలా వచ్చింది? అంటే ఇది ఫేక్ కంపెనీలకు మీరు ఇచ్చుకొని దీంట్లో టెండర్లు పాడుకొని ఆ డబ్బులు దోచుకోవడం కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా? అంటే ఇంత నీచాన్ని కొడిగట్టిన వాళ్ళకైతే శిక్షలు ఖచ్చితంగా పడాలి. కఠినమైన శిక్షలు పడి వారి స్వామివారి దర్శనానికి కూడా దూరం చేయాలి సార్. ఎందుకంటే నేను వీళ్ళు ఒకరిద్దరి మనోభావం కాదు ఇది. కీర్తన్ గారు ఒక ప్రశ్న, సరే లడ్డూలో వినియోగించే నెయ్యి క్వాలిటీకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పి అలర్ట్ చేస్తే కానీ మనం తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాం. రెండోది, అసలు ఆ లడ్డూ కాంట్రాక్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ నాన్ హిందూ, హైందవేతరుడికి ఎలా కాంట్రాక్ట్ ఇస్తారు? దీన్ని ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మన కాసేపట్లో శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఆయన మీ బోటి వాళ్ళు అందరూ కలిసి చేసిన పోరాటం ఫలితంగా మొత్తానికి ఆ కాంట్రాక్టర్ని ఇంటికి పంపించారు ఈ మధ్య. ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు ఇంత జరుగుతుంటే, మీరు స్థానికులు కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయట ఉండే మాలాంటి వాళ్ళకన్నా కూడా మీరు చేశారు పోరాటాలు. బట్ హైందవేతరుల ఎంట్రీ ఎలా జరిగింది? నేను ఇక్కడ 325 రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేసిన దాని వెనక కక్కుర్తి ఉందా, కుట్ర ఉందా? నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నాను. అంటే హైందవ ఆలయ